మావోయిస్టు కీలక నేత జగన్ హతం, కాల్పుల మోత, 10 మంది మావోయిస్టుల హతం, ల్యాండ్ మైన్స్ పేలి పోలీసుల మృతి. కర్రెగుట్టలో కొనసాగుతున్న ఎన్కౌంటర్, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం అంటూ చూస్తున్నాం. కర్రెగుట్టల్లో రక్త సింధూరం అనుకోవచ్చు. అక్కడ ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉంటే ఇక్కడ కర్రెగుట్టలో కూడా రక్త సింధూరం కనబడతా ఉంది. సో ఆ రక్తంతో విలవిల్లాడుతున్నట్టుగా కర్రెగుట్టలు మొత్తం కూడా రక్తగుట్టలాగా తయారవుతున్నట్టు తెలుస్తూ ఉంది. కేంద్ర ఛత్తీస్గఢ్ రాష్ట్ర భద్రతా బలగాలు కర్రెగుట్టల ప్రాంతంలో చేపట్టినటువంటి ఆపరేషన్ గురువారం రణరంగంగా మారింది. మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ బీజాపూర్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో కీలక నేతలు హతమయ్యారు. మరోవైపు కర్రెగుట్టలో ఆపరేషన్ గగార్ కొనసాగుతున్నది. బీజాపూర్లో ఎదురుకాల్పులు. గత 17 రోజులుగా భద్రతా బలగాలు కొనసాగిస్తున్నటువంటి కుమ్మింగ్లో గురువారం అటు మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాలకు చాలా నష్టం వాటిల్లింది. బుధవారం సాయంత్రం కర్రెగుట్టల ప్రాంతంలోని బీజాపూర్ జిల్లా ఉసూర్ బ్లాక్ లంకపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మరియు 10 మందితో కూడిన మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కీలక నేతలు హతం. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, SW జెడ్సీఎం బండి ప్రకాష్తో పాటు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ సైతం మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరో 7 మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. అయితే అధికారికంగా ప్రకటన రాలేదు. చంద్రన్న కేంద్ర కమిటీ మెంబర్, మావోయిస్టులో కీలక నేత, కర్రెగుట్టలో ఉన్న గుహలు అడ్డగా చేసుకుని ఆపరేషన్ అంతా సాగిస్తున్నట్టు సమాచారం. 3 గ్రేహౌండ్ సిబ్బంది మృతి. ఏది సాయుధ బల సంబంధించిన వాళ్ళు. మావోయిస్టు కీలక నేత జగన్ కూడా ఇందులో హతమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలోనూ ఎన్కౌంటర్ జరిగింది. 4 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత జగన్ ఉన్నట్లు సమాచారం. ఇతనిపై 20 లక్షల రివార్డు ఉంది. అల్లూరు జిల్లా వై రామపురం జీకే విధి మండలంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో జగన్తో పాటు మరో 3 మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే కర్రెగుట్టల్లో రక్తపాతం ఈరోజు ఏరులై పారుతున్నట్టు కనబడతా ఉంది. దానిలో చాలా కీలకమైనటువంటి కేంద్ర కమిటీ నాయకులు కూడా హతమైనట్టుగా తెలుస్తుంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంతవరకు రాలేదని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.